ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. అనుమలపల్లె జీవనమూర్తి స్వామి ద్వితీయ భాగము. అక్కడ పాతాళగంగలో స్నానం చేసిన జీవనమూర్తి భ్రమరాంబ మల్లికార్జులను సేవించి మరలా అడవి బాట పట్టినాడు. మధ్య మార్గంలో నలుగురు దొంగలు తారసపడి ధనమున్నదేమో అని అతని భుజాన వేలాడే సంచిని లాక్కొని చూచి భగవద్గీత స్తోత్రగ్రంథులున్నాయని తెలిసి అతన్ని కొట్టి సంచి దూరంగా విసిరేశారు. ఆ సంచి నుండి కాలసర్పాలు వెలువడ్డాయి. దొంగలు భయపడి పాదాక్రాంతులైనారు. జీవనమూర్తి వారికి అహింసావ్రతం బోధించి సాగనంపాడు. అది మిట్ట మధ్యాహ్నం. ఎండవేడికి ఆకలి దప్పులు అతనిని బాధించినవి. జీవనమూర్తి ఒక పెద్ద చెట్టెక్కి అంతటా కలయి చూశాడు. అల్లంత దూరాన ఒక గ్రామం ఉన్నట్టు కనపడింది. జీవనమూర్తి ప్రాణాలు ఉగ్గపట్టి నడిచి నడిచి గోపాలపురం అనే గ్రామం చేరాడు. ఊరి బయట ఒక బావిలో నీళ్లు తాగి బావి దరి చెట్టు నీడల సొమ్మసిల్లి పడిపోయాడు. కారణజన్ములు తమ లక్ష్య సాధనకై ఎట్టి కడగండ్లనైనా సహిస్తారు, కానీ వెనుకంజ వేయరు కదా. గోపాలపురంలో శివయ్య శివమ్మ దంపతులు ఊరి బయట బంజరులో తమ ఆవులను వేపుకొని మధ్యాహ్న భోజన సమయమైనందున బావిదరి చెట్టు నీడల చేరి సద్దిమూటలు విప్పుతూ సొమ్మసిల్లి పడి ఉన్న ఆ యువకుడు చూచారు. ముఖంపై నీళ్లు చల్లి లేపి కూర్చుండజేసినారు. అతని కడుపు వీపు కొంటకపోయింది అని గమనించారు. ముందుగా అతనికి తమ చేతులతో అన్నం తినిపించి నీళ్లు త్రాగించి తర్వాత ఊరు పేరులు అడిగారు. జీవనమూర్తి ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరులను తలచి మ్రొక్కి తన ఊరు పేరులు, జీవిత లక్ష్యం, సద్గురువుల అన్వేషణ, దేశ సంచార విషయమంతా చెప్పాడు. దంపతుల బాలుడిని కొన్ని దినాలు ఆరోగ్యం పుంజుకునేదాకా తమ ఇంట్లో ఉండవలసిందిగా ప్రార్థించారు. జీవనమూర్తి అంగీకరించి వారి ఇంటికి పోయాడు. ఇప్పటికతడు తన ఇల్లు విడిచి 4 ఏండ్లయింది. ఇప్పుడు అతని వయస్సు 18 ఏండ్లు. శివయ్య శివమ్మ దంపతులు జీవనమూర్తిని పుత్ర నిర్విశేషంగా చూచారు. జీవనమూర్తి ఊరకుండక వారి ఆవులను తానే అడవికి తోలుకుపోయి సాయంకాలం రోజూ తిరిగి వచ్చేవాడు. ఒకనాడు జీవనమూర్తి ఆవులతో అడవికి పోయాడు. ఇంతలో దట్టమైన మొగులు పట్టి కుండపోతగా వానపడింది. జీవనమూర్తి కొండదాపుర చెట్టు నీడన చేరినాడు. కొండపై నుండి సెలయేర్లు పడుతుంటే మనోహరంగా కనపడింది ఆ దృశ్యం. అటువైపే తదేకంగా చూస్తుంటే అల్లంత దూరాన ఒక గుహ, అందులో ఏదో వెలుగు కనపడింది. జీవనమూర్తి ఆ దిశగా పరుగెత్తినాడు. ఆ కొండబిలంలో ఒక మహాయోగి తపస్సమాధిలో ఉన్నాడు. జీవనమూర్తి అతనికి సాష్టాంగపడి లేచి చేతులు కట్టుకొని వేచి ఉన్నాడు. ఆ మహాయోగి కళ్ళు తెరిచిన తర్వాత ఎదుట నిల్చున్న యువకుని ప్రశ్నించాడు. జీవనమూర్తి తన వృత్తాంతమంతా వినిపించాడు ఆ యోగికి. చిన్మయానంద స్వామిని ఆ యోగి పుంగవుడు తాను ఎదురు చూస్తున్న చిన్నవాడు ఇతడేని గుర్తించాడు. జీవనమూర్తి తనకు భగవంతుడు ప్రసాదించిన గురువే ఈ చిన్మయానంద స్వామి అని నిశ్చయించుకొని ఆయన చరణములే శరణమని తనను కృతార్థుని చేయవలసిందిగా ప్రార్థించాడు. చిన్మయానంద స్వామి సంతోషంగా అంగీకరించాడు. జీవనమూర్తి
ఆవులను శివమ్మ శివయ్యల ఇంటికి తోలి తిరిగి గురువుల సన్నిధికి చేరాడు. జీవనమూర్తి చిన్మయానంద స్వాములను 3 మూర్తులేకమైన సద్గురువుగా భక్తి శ్రద్ధలతో 12 సంవత్సరములు చతుర్విధ శుశ్రూషలు చేసి సేవించాడు. చిన్మయానంద స్వామి జీవనమూర్తి త్రికరణ శుద్ధికి మెచ్చి ఒక శుభముహూర్తాన పంచాక్షరీ మంత్రం, మంత్రార్థం, అనుష్ఠాన విధానం, అటు తర్వాత ద్వాదశాక్షరీ మహామంత్రం, మంత్రార్థం, అనుష్ఠాన విధానం బోధించి అతని నాల్కపై బీజాక్షరాలు వ్రాశాడు. జీవనమూర్తి గురువు బోధించిన మంత్రాలు దీక్షగా అనుష్ఠిస్తూ ఇతోధికంగా గురువుగారిని సేవించాడు. చిన్మయానంద స్వామి జీవనమూర్తి పట్టుదలకు మెచ్చి తమ చెంతనున్న మంత్రశాస్త్ర గ్రంథాలు, శీతలాయంత్ర రహస్యాలున్న మరొక గ్రంథం ఇచ్చి యంత్ర ప్రతిష్టా విధానం బోధించాడు. దీర్ఘరోగాలు నయం చేసే మూలికా వైద్యం, గ్రహబాధలు తొలగించే మంత్రయంత్రాలు నేర్పాడు. అటు తర్వాత రసబాధ రహస్యమున్న గ్రంథం కూడా ఇచ్చి బంగారం చేసే విద్య తెలిపి అట్టి బంగారాన్ని స్వార్థానికి ఉపయోగించరాదని, లోక కళ్యాణం కోసం మాత్రమే వాడవలనని, తన తిండికి అవసరమైనంత బంగారం మాత్రం ప్రతిదినము చేసుకోవచ్చని, స్వార్థానికి ఉపయోగిస్తే సమస్త మంత్రాలు నష్టమైపోతాయని హెచ్చరించాడు. తాము దేహం చాలించే సమయం వచ్చిందని కూడా చెప్పాడు. ముందుగా కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించి ఒకచోట శ్రీనివాసం ఏర్పరచుకొని అర్హులకు జ్ఞానబోధ చేస్తూ లోక కళ్యాణం చేయమని ఆదేశించాడు. అటు తర్వాత కొలది దినాలకే చిన్మయానంద స్వామి యోగ సమాధిలో కూర్చుండి ప్రాణాలు విడిచినాడు. జీవనమూర్తి గురువుగారికి అంత్యక్రియలు చేసి తిరుపతికి పయనమైపోయాడు. జీవనమూర్తి ముందుగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర మఠం దర్శించి అక్కడ చేరిన కొందరు దంభాచారులకు ఆత్మవిద్య తెలిపి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించాడు. అటు తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని, మోక్షగుండం వద్ద ముక్తీశ్వరుని, కనకసురేశ్వరాలయాన్ని, నెమలిగుండ్ల రంగనాయకులను సేవించి పుల్లెల చెరువు మీదుగా తెల్లవారగా అనుమలపల్లె చేరారు. అప్పటికి జీవనమూర్తి వయస్సు 35 ఏండ్లు. ఈ అనుమలపల్లె ప్రస్తుతం ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా రాచర్ల మండలంలో ఉంది. అనుమలపల్లె గ్రామం బయట బావిలో స్నానం చేసి పైకి వచ్చి 4 వైపుల కలయి చూడగా జీవనమూర్తికి ఎదురుగా ఒక తిప్ప కనపడింది. ఆయన ఆ తిప్ప ఎక్కి తిప్పపైన గల పెద్ద రాతిపై కూర్చుండి గురుదేవులు చిన్మయానంద స్వామిని తలుచుకొని పంచాక్షరీ మంత్రం జపించాడు. కాసేపటి కన్నులు తెరిచి చూస్తే ఆ తిప్పకు తూర్పున గౌతముని ప్రతిష్ఠించిన భైరవస్వామి ఆలయము, పడమట మయూర మహర్షి ప్రతిష్ఠించిన నెమలిగుండ్ల రంగనాయకులు, ఉత్తరాన జమదగ్నిముని ప్రతిష్ఠించిన కనకసురేశ్వరాలయములు ఉన్నట్లు అవగతమైంది. తామున్న తిప్పయే తమకు భగవంతుడు గురుదేవులు నిర్దేశించిన ఆశ్రమ స్థలమని తోచింది. తాము కూర్చున్న రాతికెదురుగా కుంకుడు చెట్టు కింద ఒక పాక నిర్మించుకొని ఏ పూటకి ఎంత అవసరమో అంతే బంగారం సిద్ధం చేసి క్షుత్పిపాసలు బాపుకుంటూ జీవనమూర్తి తపస్సు ప్రారంభించారు. వారు ఈ విధంగా 5 ఏండ్లు ఘోరమైన తపస్సు చేశారు. అప్పటికి వారి వయస్సు 40 ఏండ్లు. సశేషం శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.